హాయ్ అండి. నేను మీ సత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియో ఏంటంటే మొక్కజొన్న పిక్కలు అలాగే స్వీట్ కార్న్‌తో వడలైతే చేసి చూపించబోతున్నానండి. అలాగే ఈ వడలు చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా క్రంచీగా, క్రిస్పీగా, ఆయిల్ పీల్చకుండా ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను చూడండి. ముందుగా ఇక్కడ మక్క వడలకు కావాల్సినవి ఏంటంటే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 2 కరివేపాకు రెమ్మలు, 3 పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క, 1 ఎండుమిర్చి, ఒక మీడియం సైజ్ వెల్లుల్లి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్. ఇక్కడ మొక్కజొన్న స్వీట్ కార్న్ అనేది చెరొక కప్పు తీసుకున్నాను. మీరు ఈ క్వాంటిటీకి మించి ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ కూడా అడ్జస్ట్ చేసుకొని తీసుకోండి. ఇక్కడ నేను అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు పొట్టు తీసేసి చక్కగా నీటిలో అయితే శుభ్రంగా 1కి 3 సార్లు కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంతకుముందు మీకు నేను కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి, అందులో కొత్తిమీర చెప్పడం మర్చిపోయాను. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ మొక్కజొన్న స్వీట్ కార్న్ అనేది ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకొని వాటిని శుభ్రంగా 2-3 సార్లు నీటిలో కడుక్కొని పక్కన వాటర్ కారేంత వరకు అయితే ఉంచేసాను. తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, పొట్టు తీసేసిన అల్లం, వెల్లుల్లి, ఎండుమిర్చి అయితే వేసుకొని మిక్సీకి 1 పల్స్ అయితే తిప్పేసుకోండి. ఎక్కువగా గ్రైండ్ చేయవలసిన అవసరం లేదు, కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మొక్కజొన్న పిక్కలు రుచికి సరిపడా నేను రాళ్ళుప్పు అయితే వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇక్కడ మొక్కజొన్న స్వీట్ కార్న్ అనేది వాటర్లో కడిగాం కదా, పూర్తిగా డ్రైన్ అవుట్ చేసేసుకొని వాటర్ ఏం లేకుండా ఇది మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఏమైనా వేసామంటే ఇంకా అసలు వడల్లా అద్దుకోవడానికి రాదు. మీరేం వాటర్ ఇవ్వాల్సిన పని లేదు. ఇది ఆల్రెడీ ఈ సీడ్స్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది సరిపోతుందండి. ఇక్కడ మొక్కజొన్న స్వీట్ కార్న్ అనేది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువ మెత్తగా పట్టేయాల్సిన అవసరం లేదండి, కచ్చాపచ్చగా ఉంటే సరిపోతుంది. మనం తినేటప్పుడు మొక్కజొన్న స్వీట్ కార్న్ అనేది మన పంటికి తగులుతుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇక్కడ పిండి అనేది కచ్చాపచ్చగా పట్టుకుంటేనే వడ టేస్ట్ కూడా కరకరలాడుతూ వస్తుందండి, ఆయిల్ కూడా పేల్చదు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న పిండిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని పిండి అంతా కలిసేలా కలుపుకోవాలి. నాకు వడలు వేసుకోవడానికి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఇక్కడ చిన్న చిన్న పిండి ముద్దలు అయితే తీసుకొని నేను ఇక్కడ చేతితోనే వడలు అద్దుకొని వేసేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు చేతితో వడలు అద్దుకోవడం రాకపోతే ఒక అరిటాకు కానీ లేదంటే తమలపాకు కానీ తీసుకొని అందు మీద కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి దాని మీద వడలాగా అద్దె అయితే వేసుకోవచ్చండి. లేదంటే ఒక చేతితో పిండి ముద్ద తీసుకొని ఇంకొక చేతి మీద అరిచేతిలో కూడా వడలా అద్దుకొని వేసుకోవచ్చు. ఇక్కడ మనం వడల ఆయిల్లో వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉందంటే వడ అనేది లోపల ఉడకదు, బయట కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే వీటిని మనం ఆయిల్లో వేయించుకునేటప్పుడు అటు ఇటు ఈవెన్గా వేగేలా చూసుకోవాలి. లేదంటే ఒక పక్క మాడిపోయి ఒక పక్క లోపల పిండి ఉడకనట్టు అయిపోతాయి. ఇక్కడ నాకు ఫస్ట్ వాయి అయితే అయిపోయిందండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి గాను ఒక 4 టైమ్స్ అయితే వేసుకున్నాను. మొత్తం చూపించడానికి వీడియో లెందీగా అయిపోతుందని షార్ట్ చేసి అయితే పెట్టాను. నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి గాను ఒక 20-25 వరకు వడలు అయితే వచ్చాయండి. దీన్ని బట్టి మీరు క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. అంతే అండి, కొద్దిగా ఓపిక తెచ్చుకొని చేసుకుంటే మక్క వడలు అనేవి చాలా ఈజీగా, క్రంచీగా, క్రిస్పీగా, కరకరలాడుతూ అయితే రెడీ చేసేసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా ఈ వీడియో చూసి మక్క వడలు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చాయన్నది నా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొకరు రికమెండ్ అవుతుంది.